రవ మదిరి ఉంటాడే నా సమీ. నాకు ఎక్కువ పిచ్చి నాట్ హై పిచ్. ఆకాశం బదలైన సౌండ్ గుండెల్లోన Said me your teacher, my dear brother. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన రంకి బిందెలాగా ఎంత చక్కగున్నవే. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం. భాస్కరాభరణ కారుణి గుణ శౌర్య శ్రీకరుడు వాడే. తిరు తిరుగణనాద దిత్తి No 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 no. లలుదరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి. I'm a good girl, I'm a good girl, I'm a good girl. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. నేను లావణ్య ఒట్టుకురి. ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి నాతో పాటు ఒక ముగ్గురు చిచ్చర పిడుగులు లాంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం కబుర్లు చెప్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒకసారి మాట్లాడదాం. ఓకే, హాయ్, హౌ ఆర్ యూ? హ్యాపీ చిల్డ్రన్స్ డే. చాక్లెట్స్ ఎక్కడ నాకు? ఓ, నేను తీసుకురావాలి కదా. ఓకే, నీ పేరేంటి? శ్రేష్ఠి అక్క. ఇందాక చెప్పావు నువ్వు, నాకు గుర్తులేదు. నీ పేరేంటి? నా పేరు దాశరథి. నీ పేరు? సాయి మనోజ్ఞ శ్రీ. భలే ఉన్నాయి నేమ్స్. మీ నేమ్స్కి మీకు మీనింగ్ తెలుసా? ఇప్పుడు చెప్పకండిలే, కానీ ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఏం పాట పాడతారు? గణనాయకాయ. ఓకే. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చాలా బాగా స్టార్ట్ చేసాం కదా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చిల్డ్రన్స్ డే? అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మీలో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసా? నీకు తెలియదు అనుకుంటా కదా. అంత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? సో బాపూజీ గారు. బాపూజీ అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఓకే. సో ఆయనకి చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం. సో ఆయన బర్త్డే నాడు ఆయనకి ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం మనం ఆయన బర్త్డే నాడు మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నువ్వు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా? జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. సో ఆయన గుర్తుగా ఆయన బర్త్డే రోజు ఇండియాలో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? సో కొన్ని కాంపిటీషన్స్ పెడతారు ఆ రోజును. ఫుల్ డెకరేషన్ చేస్తారు. ఆ రోజు టీచర్స్ మాకు చాలా ఎంటర్టైన్ చేస్తారు. టీచర్స్ మీకు ఎంటర్టైన్ చేస్తారు. ఓకే ఓకే. మీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా స్కూల్లో దిస్ ఇస్ ద ఓన్లీ డే వీ కెన్ బీ ఫ్రీ. ఏమి అనరు. ఓకే, ఏం చేసి లెట్ us enjoy, they'll conduct potlucks, they'll let us decorate the class. క్లాసెస్ ఉండవు, పీరియడ్స్ ఉండవు, ఏముండవు. మీ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? లాస్ట్ ఇయర్ వరకు ఫ్రీగానే ఉండేది. ఈ ఇయర్ కొంచెం సిలబస్ పెరిగింది కాబట్టి ఫ్రీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. కాకపోతే అంత డెకరేషన్ అన్నీ చేసి అంత కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు. అంటే కొందరు డాన్స్ చేస్తారు, సింగింగ్ అలాంటివి. హాలిడేస్ వచ్చినప్పుడు మీ అందరికీ ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? నాకు ఏ ట్రిప్ వేయడం ఇష్టం? లాంగ్ టూర్, లాంగ్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళడం? అమ్మమ్మ ఊరికి. నాకు కూడా ఇష్టం. నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? అంటే మీరు నాకు చెప్పినట్టు మూవీస్ చూడటం. అమ్మమ్మ ఊరా? అమ్మమ్మ ఊరు మూవీస్ చూడటం. ఓకే. అలా ఎక్కడైనా బయట తినేసి రావడము, అందరితో ఎంజాయ్ చేయడం ఫ్యామిలీ మెంబర్స్. ఓకే.
నీకెక్కడికి ఇష్టం వెళ్ళడం? నేను ఎక్కడికి వెళ్ళను, బట్ మోస్ట్లీ ఇంట్లో టీవీ చూస్తాను, లేకపోతే అందరూ మ్యూజిక్ ఫ్రెండ్స్ కలిసి అలా ఎంజాయ్ చేస్తాను. ఓకే, మీ ముగ్గురులో నాకు ఆ అమ్మాయి ఇన్నోసెంట్గా ఉంది. కాదా? అస్సలు కాదా? సో నువ్వు ఇప్పుడేం పాట పాడతావు శ్రేయ? వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు. వీడు మొరటోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. ఓ మాట పెలుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడు ఎవరికి తెలుసును నాకన్నా సుసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సమే మెత్తాని పతి పువ్వుల మరి సంటోడే నా సమే. ఓ ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రూపుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసి నవ్వు నాకు తెలుసు. అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తెలవార్చడమే శ్రీవల్లికి తెలుసు. సుసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సమే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. మధ్యలో నా వాయిస్ కలిపాను, వినిపించిందా? ఆ? డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందా? నాది బాగుందా మీది బాగుందా? నాదే బాగుంది. సో శ్రేయ, ఇప్పటి వరకు నువ్వు సినిమాల్లో పాడావు కదా, ఏ మూవీలో పాడావు? 35 మూవీ, ఇంకా జీగ్రా మూవీ, ఓకే. ఇంకా కొన్ని రికార్డింగ్స్కి. ఆడేటప్పుడు భయం ఏమి అనిపించట్లేదా? లేదు. లేదు, బాగుంది పాడుతుంటే. ఏమన్నారు? కాంప్లిమెంట్స్ ఏమి వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్? నా వాయిస్ బాగుంటుందని వచ్చింది. సో నీకేం బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి దాసరిది? చాలా బాగా పాడావు, చాలా ఈజీ వచ్చింది. మోడ్రన్ కృష్ణుల్లో ఉన్నావని ఏమన్నా వచ్చిందా? నేను ఇవ్వనాది కాంప్లిమెంట్. మోడ్రన్ కృష్ణుల్లో ఉన్నావని. సో నీకేమొచ్చింది? నేను ఎక్కువ హై పిచ్ వరకు రీచ్ అవ్వగలను. నాకు ఎక్కువ పిచ్చి, నాట్ హై పిచ్. ఓకే. నాకు ఒకటి చెప్పండి, మీరంతా ఐస్ క్రీమ్స్ తింటారా? తినరా? అయ్యో, నేను చాలా తినేస్తాను. సరే చెప్పండి, మీరు మ్యూజిక్ నేర్చుకోవడానికి ఏమేమి వదిలేశారు? స్వీట్స్, ఇంకా స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. అప్పుడప్పుడు చూసావా, నేను మీకోసమే వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకురాలేదు. మీకు ఇబ్బంది అవుతుందనే నేను చాక్లెట్స్ తీసుకురాలేదు. సో దాసరి, నువ్వేం పాట పాడుతున్నావు? ఆకాశం బదలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, మేఘాలే కొదుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక, రాయ్ 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 రైడ్ చేసే రాకెట్లా మనసుని సాయ్ 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 సైడ్ చేసే సిగ్నల్స్తో ఏం పని, ఇక హైవేలైనా వన్ వేలైనా కదలదే బండి తేరే బినా. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కలిసాక, మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నిన్ను కలిసాక. వావ్, ఎవరి సాంగ్ ఇది? ప్రభాస్ గారి సాంగ్. నువ్వెవరి ఫ్యాన్? ఏ హీరో ఇష్టం అంటే అలా ఏం. ఏ హీరోకి నువ్వు ఇష్టం? ఏ హీరోకి నేను ఇష్టం అలా. సో నీకే హీరో ఇష్టం? నాని గారు. నీకు? ఎన్టీఆర్ గారు గారు గారు. ఓకే. సో ఇప్పుడు ముగ్గురు కలిసి ఏదైనా మూవీలో సాంగ్ పాడతారా? నన్ను పాడమంటారా? ముగ్గురు వెళ్ళిపోతారు నేను పాడితే. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్.
బ్రష్ చేసుకుంటా నేను క్లోజప్తో, నీళ్ళోసుకుంటా నేను లిరిల్ సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. Bunny is a bad girl, we don't want her, win our mister. పాడు పల్ల దయ్యం దాని చూస్తే భయం, డామ్ యోర్ సిస్టర్. పిచ్చిగోల మనమంటే ఊరుకోదుగా, మిస్చీఫ్ చేయకుండా ఉండలేదుగా, కిచ్చి ఏడిపించకుండా వెళ్ళిపోదుగా, అందరిని వెక్కిరించి నవ్వుతుందిగా. షీజ్ అ బ్యాడ్ గర్ల్, షీజ్ అ బ్యాడ్ గర్ల్, షీజ్ అ బ్యాడ్ గర్ల్. నైస్. ఎవరిని చూపించావు వాళ్ళిద్దరి తర్వాత? నన్నే చూపించా. ఇందాక నేను గుడ్ గర్ల్ అన్నారు కదా, అందుకే. నువ్వు నా వైపు వేలు చూపించిన దానికన్నా నువ్వు లిటిల్ గర్ల్ గుడ్ గర్ల్ అన్నావు కదా, అది హ్యాపీగా అనిపించింది. సో నీకున్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు? అవునా? ఇలాగే కొట్టుకుంటారా? నువ్వే కొడతావు అనుకుంటా, నేను చూస్తా. నాకు కొడుతుంది, అప్పుడు నేను కొడతాను, మా మమ్మీ సో ఫైటే జరుగుతుంది రోజు ఇంట్లో. నన్ను మా చెల్లె కొడుతుంది. చెల్లెళ్ళే కొడతారు, అన్నలే కొట్టించుకోవాలి. మా అన్నల్ని నేను కొడతాను. సో మూవీలో సాంగ్ పాడావు కదా నువ్వు శ్రేయ, సో ఆ 35లో పాడిన సాంగ్ ఒకసారి మా కోసం. భాస్కరాభరణ కారుణి గుణ శౌర్య శ్రీకరుడు వాడే, అవని శూలాను శోకాన సిమితాన తానుండలేడే, శరాఘాతమైన గారి తుడిగే వాడు కాడే, సిరి సేవించి సరిలాలించి కుశలములు నిలుపఘనములు నిలి కదిలే. పాడుతుంటే ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, అంత బాగుంది. సో నువ్వేదైనా మూవీలో పాడావా? ఏ మూవీలో పాడావు? నేను జీగ్రా మూవీలో పాడాను. సో ఇంకా ఏం చేస్తుంటారు అంటే ఖాళీ టైం అసలు ఉండదేమో కదా, స్కూల్, మ్యూజిక్ అంతేనా? ఇంకేమైనా చేస్తూ ఉంటారా యాక్టివిటీస్? అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు మా సిబ్లింగ్స్ తో ఆడుకోవడం అయినా, లేకపోతే పేరెంట్స్ కి హెల్ప్ చేస్తామైనా, లేకపోతే నార్మల్ గా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాము. సో మనోజ్ఞ ఏదైనా మూవీ సాంగ్ నా కోసం. ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పలేనంది వైనం, కలత పడుతోందే లోన, కసురుకుంటోందే నా పైన, తన గుబులు నేను నా దిగులు తాను, కొంచెమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం, ఏదో 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 ఒప్పుకోనంది నా ప్రాణం, అది ఏదో చెప్పలేనంది వైనం, పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట, మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుండే నన్నంతా, పచ్చగా ఉన్న పూదోట నచ్చడం లేదే ఈ పూట, మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుండే నన్నంతా. వావ్, వెరీ నైస్. చాలా బాగుంటుంది కదా మూవీ కూడా. అది తెలుసా మూవీ పేరు? శశిరేఖ పరిణయం కదా, బాగుంటుంది. సో మీలో మొబైల్ ఫోన్స్ ఎవరు బాగా యూజ్ చేస్తారు? ఎవరు? నువ్వేనా? మీ ఇద్దరు గుడ్ బాయ్ గుడ్ గర్లా? అవునా? సో శ్రేయ నువ్వేం పాట పాడుతున్నావు? తీరు తీరు గణనాదదిద్దిద్దిద్ది, తీరు తీరు గణనాదదిద్దిద్దిద్ది, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై, తీరు తీరు గణనాదదిద్దిద్దిద్ది, నీ వెలుగు పంచు ఆ చదువులమ్మ తోడై, తీరు తీరు గణనాదదిద్దిద్దిద్ది, తీరు తీరు గణనాదదిద్దిద్దిద్ది.
నైస్, వెరీ నైస్. మీరు ఎప్పుడన్నా పాడారా ఎగ్జామ్స్ అప్పుడు ఇలాగ గణపతిని మొక్కారా బాగా రాయాలి అని? ఎవరు ఎక్కువ మొక్కారు మీ ముగ్గురు? నువ్వే ఎక్కువ మొక్కావా? శ్రేయ ఏదన్నా ఫాస్ట్ బీట్ సాంగ్, జోష్గా ఉండాలి. లాలూదరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లక్డీకా పూలు బోరికి లబ్బరుగా తెస్తనాని తేకపోతివి, అమ్మల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర. లాలూదరువా జలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లక్డీకా పూలు బోరికి లబ్బరుగా తెస్తనాని తేకపోతివి. ఆడే సెల్గాడు నాకు లాటి పోలీసు ఓడు అనే ప్రేమించినాను సై సై సై, కృష్ణ నీకంటే వాడు ఇంకా మా కొంటే వాడు కన్నే కొట్టిండ్రు నాకు హోయ్ హోయ్ హోయ్. నెమలి పింఛమొకటి తక్కువ, వాడి పొగరు చూస్తే తగిన మక్కువ, యహ నాకు మాత్రమేమి తక్కువ, ఆడి పొగరు చూస్తే తగిన మక్కువ, ఆడుకో ఊరుకుతాడనే ఎసినా ముక్కుతాడనే, కొంగులాగి నోడితోనే కొంగుముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నె మూసునేడు మళ్ళీ చెప్పుకున్న కుర్ర. సమజైనదా? సమజైంది. దాసరిది నువ్వేం పాడుతున్నావు? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే, మాట రాని మౌనం మనసే తెలిపే, ఎంత చాటు మాటు గానం కనులే కలిపే వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో, అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినదే. మనకు నువ్వేం సాంగ్ పాడుతున్నావు? शकलक बेबी लुकली बतो चलेदा नो 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 शकलक बेबी लुकली बतो चलेदा, शकलक बेबी लव చేయతో చలేదా నో 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 no 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 no. మాటలని చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు షయ్యో 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 నో 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 దాగినంత లెటర్ రాసి పంపవేలా వావ్. సరే, చిల్డ్రన్స్ డే సందర్భంగా మన నలుగురం కలిసి ఒక మంచి పాట పాడి ఎండ్ చేద్దాం. ఓకే? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే.
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. చూశారు కదా, చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు ఈ పిల్లలందరూ ఎంత చక్కని పాటలు పాడారో మనందరి కోసం. ఇది ఇవాల్టి స్పెషల్ షో. ఇవాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. సో మంచి కల్చర్తో పిల్లల్ని పెంచుదాం మనందరం కూడా. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు యూ ఆల్. దిస్ ఈస్ లావణ్య ఒట్టుగురి సైనింగ్ ఆఫ్.